ఈరోజు నువ్వు మనం మీడియా ముందుకు వచ్చి మనం అవినీతి పత్రిక ఒక సాక్షి ఉండాలి, మనం దాంట్లో కూర్చుందాం, లేకంటే మనం ఏమి మాట్లాడినా కూడా దాంట్లో ప్రసారాలు చేస్తారులే అని చెప్పి మాట్లాడితే జీవితాలు ఇట్టే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆ 11 అయినా సరే ఉండియండి. ఎందుకు ఆ 11 కూడా మింగబెట్టేదానికి రెడీ అవుతారని మీరు. నమస్కారం ప్రజలారా. మన పార్టీలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు, అదేవిధంగా మనం మిల్లిట్ రెడ్డి గారికి చెప్పుకుంటే మనకు ఏదైనా సరే, మనకు పదవి కావచ్చు, లేకుంటా ఉంటే ఇంకొక విషయమైనా అవినీతి అయినా అక్రమాలైనా ఏవైనా కొంత ఆయనకు అప్పచెప్పి మనం ఎంత మేరకైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, మరి అదేవిధంగా జగనన్నకు అత్యంత సన్నిహితుడిగా అతి కొద్ది కాలంలోనే ఎదిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే గతంలో మన జగనన్న చేసినటువంటి పని, జగనన్న మాట్లాడినటువంటి మాటలు తెలియక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనం ఏమి చెప్పినా నమ్ముతారులే, మనకు గతంలో నమ్మే కదా 151 సీట్లు ఇచ్చినారు అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత ఖచ్చితంగా మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఈ అబ్బాగొడుకులు ఇద్దరే ఈరోజు ఈ గ్యారా వచ్చేదానికి కారణమైంది. సోషల్ మీడియా మొత్తం సజ్జల భార్గవరెడ్డి చేతిలో పెట్టి ఏ విధంగా అన్న నేల నాకు ఇచ్చినారనేది తెలుసు. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రచారం చేసేటువంటి దాంట్లో దిట్ట ఎవరంటే మిలిట్ రెడ్డి కొడుకు చిన్నాయన. సరే ఏదో జరిగిపోయింది. ఇంకైనా సరే నోరు మూసుకొని మర్యాదగా మట్టంగా ఉంటే ఉండే 11 అయినా ఉండేటి నిలబడతాయి కదా. అట్లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కాడికి వినండి అయినా సరే ఏం మాట్లాడుతున్నాడో మీరు కూడా వినండి. నేను చెప్పేది కాదు, చెప్పుయా. ఎర్ర బస్సు రాదరికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదరికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒక దంపుడు. అన్న జగన్ ఏం చెప్పినాడో తెలుసా? ఎర్ర బస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్సు తెచ్చినావని నువ్వు అంటున్నావు. అంటే కూటమి ప్రభుత్వం తెచ్చినారు, నిరూపించినారు, అయిపోయింది. మన జగనన్న గతంలో ఏం మాట్లాడినాడు ఇప్పుడు నేను వినిపించా, నువ్వు వినో. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా అర్థం కావట్లా. ఎందుకంటారా అంటాడు, వినో ఇప్పుడు వినో. మరి దీనికి ఏం చెప్తాం అంటే ప్రజలు మనం ఏమి చెప్పినా నమ్ముతారు. మనమే భోగాపురం తెచ్చినాం. మనం ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన పాలన మనం ఏడైనా సరే అభివృద్ధి చేద్దామని, లేకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మళ్ళిద్దాం, అభివృద్ధి దిశగా మనం అడుగులేద్దామని ఏ రోజైనా సరే ఆలోచన చేసినా నువ్వు చేసావు. పోనీ అన్నంటే బిజీగా ఉంటాడు, ఆయన ఆత్మలతో మాట్లాడుకోవాలా, లేదంటే ఇంకొక ఆట ఆడుకోవాలా, ఇంకొక పని రకరకాలైనటువంటి పనులు ఉంటాయి. ఆయన అన్ని పనుల్లో ఇవన్నీ చేయాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. మరి అయినప్పటికీ నువ్వు ఏ రోజైనా సరే నువ్వు మాట్లాడేటువంటి ప్రయత్నమైనా సరే నువ్వు చేసినావా అని నేను అడుగుతా ఉన్నా. ఏ రోజు చేయలేదే మనము చెప్పుగా. ఇంకేం చెప్తాడు చూడు ఇప్పుడు అన్న ఏం చెప్తాడు ఇన్ను ఒకసారి. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశాడు? రైతుల్ని రెచ్చగొట్టినాడు, రైతులకు నువ్వు భూములు ఇద్దని చెప్పినాడు. మీరు భూములు ఒకవేళ ఈ ప్రభుత్వం తీసుకున్నా కూడా మనం కోర్టులో పిటిషన్లు వేద్దాం, మన భూములు మనం వెనక్కి తీసుకుందాం. ఒకవేళ మీ భూములు మీరు కన్నా ఈకంటా ఉంటే రేపు మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూములు ఎవరైతే ఇచ్చినారో ఆ భూములన్నీ కూడా రైతులకు వెనక్కి తిరిగిస్తామని చెప్పి గతంలో భోగాపురం పోయి వ్యాఖ్యలు చేసినాడు మనోడు. అదేవిధంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు పెట్టినారు. మన సాక్షిలో కూడా వచ్చింది అది. నువ్వు చూసి మాట్లాడు, ఊరికే మాట్లాడితే ఎట్టయితుంది? అది కరెక్ట్గా వాస్తవాలు ఏందని తెలుసుకో. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా ఎవరి పాలనలో అభివృద్ధి జరుగుతుంది, ఎవరి పాలనలో సంక్షేమం ఉన్నది, ఎవరి పాలనలో మహిళలకు భద్రత ఉన్నది, ఎవరి పాలనలో అవినీతి అక్రమాలు జరగకుండా ఉన్నాయి, ఎవరి పాలనలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నది, వ్యవస్థ బాగున్నది, అధికారులు యంత్రాంగం అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసాయా? ఈరోజు నువ్వు మనం మీడియా ముందుకు వచ్చి మనం అవినీతి పత్రిక ఒక సాక్షి ఉండాలి, మనం దాంట్లో కూర్చుందాం, లేకంటే మనం ఏమి మాట్లాడినా కూడా దాంట్లో ప్రసారాలు చేస్తారులే అని చెప్పి మాట్లాడితే జీవితాలు ఇట్టే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆ 11 అయినా సరే ఉండియండి. ఎందుకు ఆ 11 కూడా మింగబెట్టేదానికి రెడీ అవుతారని మీరు చెప్పుగా. కోర్టుకు పోదాం. చూడండి అన్న ఏం చెప్తున్నాడు చూడండి. మొత్తం పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారంట. ఇప్పుడేం చెప్తున్నాడు? అవసరమైతే కోర్టుకు పోదాం. వినండి మీరే.
కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఇంకేం చెప్తావు దానికి? భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ఆర్సీపీ మన సాక్షిలో వచ్చింది. అది మీరు నిస్సిగ్గుగా, సిగ్గు అనేది లేకుండా మనం ఏడ అడుగు పెడితే ఆడ కంప చెట్లు మొలిచినటువంటి చరిత్ర అది అందరికి కూడా తెలుసు. మరి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా మనం ఏదో చినగబొడిచినా, మనం ఏదో చేసినామని మీరు రావడము, ఏమన్నా మిలిటరీ గారు మీరు బయటకు వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా దేంతో నవ్వుతారో అర్థం కావడంలే. మరి చూడన్నా ఇదేంది, ఈ కథ ఏంది? ఆయనేమో అట్టంటాడు, ఈయనేమో ఇట్టంటాడు, కింద ఉండే పాలేరులేమో ఇంకో రకంగా మాట్లాడతారు. మళ్ళీ మన పులివెందుల నుంచి పోయి ఆడ మళ్ళీ కబ్జాలు పెట్టినటువంటి వ్యక్తులకు మరి అదొక కథ, అదొక ఎపిసోడే. అదొక కథ కాదు, ఆ ఎపిసోడ్ కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే పులివెందుల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయి మరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి కబ్జాలు చేసినారు, ఏ విధంగా అతి అగ్గవగా భూములు కొన్నారు, ఆ వైవి సుబ్బారెడ్డికి ఎన్ని ఎకరాలు ఉన్నది, అక్కడ విజయసాయిరెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉన్నది, దాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే రాష్ట్రంలో మనం 5 సంవత్సరాల పాటు మన పాలన మనం ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసినాం, ఏ విధంగా పాలన అందించినాం, ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినాం, మనం ఏదైనా సరే పెరిగి కట్టలగట్టింది ఏమైనా ఉంటే మేము 5 సంవత్సరాల పాటు మేము ఈ విధమైనటువంటి పనులు చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఏమైనాయి? వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామని చెప్పి ఆ రోజు ఆడ ఒత్తిపోయినాడు. ఏమైంది? ఆడ బట్టనొత్తడమే బతుకంతా కూడా ఎంతవరకు పూర్తయింది? ఆ కుప్పంలో అనబోతే అద్దె గేట్లు తెచ్చి 2 ట్యాంకర్లు నీళ్ళు వదిలి మేము ఆడ బట్టను వచ్చినాం, ఆడ ప్రాజెక్టు ఓపెన్ అయింది. ఎవరిని నమ్మించేదానికి ఇదంతా కూడా? అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇంకా గుండెపోటుగానే మనం చిత్రీకరించలే, ఏమైనా కూడా నమ్ముతారులే అనేటువంటి భ్రమలో నుంచి బయటికి రావాలనేది నా యొక్క చిన్న విన్నపం కూడా సజ్జల గారికి. ఎందుకంటే సజ్జల గారు ఏ విధంగా మనసును వాడతాడో తెలుసు, ఏ విధంగా సజ్జల గారిని క్రాస్ చేసి సజ్జల గారిని ఒక ఓవర్లాప్ చేసుకొని పోదాం అనుకునే వాళ్ళు పరిస్థితి ఏమైందో కూడా మనం చూస్తున్నాం. మరి జగనన్నకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు మరి ఏమైందో చూసాం. మరి ఏదో ఒక రకంగా అన్నకు సన్నిహితంగా ఉన్నావు, అన్న దగ్గరికి చేరినావు. మరి ఈ విధంగా నేల నాకు ఇయ్యొద్దు, మరి ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలని చెప్పేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని కూడా ఉన్నాడు. మరి ఆయన ఏదో ఆశపడినాడు కాబట్టి, తండ్రి లేని బిడ్డ కాబట్టి మనం ఆ దిశగా ముందుకు అడుగులేద్దాం. కానీ ఈ విధంగా మనోడు చెప్పిందే ఎవరు పూర్తి చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఏం పూర్తి చేశాడు? కోర్టులో పిటిషన్లు వేశాడు ఆపాలని, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపాలని హైకోర్టులో పిటిషన్లు వేశారయా. అది మనం చేసినటువంటి చరిత్ర. మనం ఎక్కడా కూడా ఒక ఇటుకి పెట్టింది లేదు. ఆ ఇటుకి పెట్టినాడు ఎప్పుడు పెట్టినాడంటే శంకుస్థాపన చేసేటప్పుడు, టెంకాయ కొట్టేటప్పుడు ఇటుకే ఒక సిమెంట్ వేసి అటు పైకి వచ్చాడు తప్ప అది కూడా ఎవడో ఒకడు పట్టుకుంటే దిగేది, మళ్ళీ చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపనలు చేయడం. మరి ఇట్లా రకరకాలైనటువంటి పనులు చేసినాం. మనం ప్రజావేదికను కూల్చివేతతోనే మన పాలన స్టార్ట్ అయిందని రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ తెలుసు. మనం అభివృద్ధి చేసినాము, మనం బిల్డింగ్లు కట్టినాము, ఆ బిల్డింగ్లు, ఆ ఎయిర్పోర్ట్లు, ఆ పోలవరం పనులు, మరి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా మేము పూర్తి చేసామంటే ఎవడు ఈడ నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని మా మిల్లెట్ గారికి విన్నవించుకుంటూ, ఇకనైనా సరే ఇటువంటి హౌలే మాటలు మాట్లాడటం మానేసి ఏదో ఉండే 11 నిలబడేట్టుగా, లేకంటే ఒకటి ఎక్కువ వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి తప్ప ఉండేటివి కూడా పోగొట్టేటువంటి పనులు చేయొద్దని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా సజ్జల గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.